2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలా ఉండబోతున్నాయి? ఈ మాసంలో వీరికి ఎన్ని గ్రహాలు అనుకూలించబోతున్నాయి? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు ఉమా గారు? తప్పకుండా అమ్మా. మేజర్గా మీరు చూస్తే కనుక అంటే సెప్టెంబర్ 15 దగ్గర నుంచి 30వ తారీఖు దాకా వృశ్చిక రాశి వాళ్ళకి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా. వృశ్చిక రాశి వాళ్ళకి కాదు, అందరికీ కూడా సెప్టెంబర్ 15వ తారీఖున బుధగ్రహ సంచారం మారడము, సెప్టెంబర్ 17వ తారీఖున రవిగ్రహ సంచారం మారడము అనేటువంటి జరుగుతోంది. ప్రధానంగా వీళ్ళకి 5 గ్రహాలు యోగిస్తున్నాయి. వాటిలో రవి బుధులు చాలా బాగా యోగిస్తున్నారు. దశమంలో కేతుగ్రహ సంచారము, భాగ్య దశమ స్థానాల్లో శుక్రగ్రహ సంచారము కూడా చాలా బాగా యోగిస్తోంది. ప్రధానంగా చూస్తే అండి, వీళ్ళకి దశమంలో రవిగ్రహ సంచారం ఎప్పుడైతే యోగిస్తుందో, ఇది దశమ ఏకాదశాల్లో కూడా ఎప్పుడైతే యోగిస్తుందో నమ్మ కెరీర్లో, వృత్తి వ్యాపారాల్లో, వాణిజ్యాల్లో, వ్యవసాయంలో మంచి మార్పులు అనేటువంటివి కనబడతాయి. గ్రోత్ అనేటువంటిది విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి చాలా బాగుంటాయి. వ్యాపారంలో మంచి గ్రోత్ కనబడుతుంది. లాభసాటి వ్యాపారము, చేతి వృత్తి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఈ యొక్క కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఈ కామర్స్ కానీ, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, లేకపోతే స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి మరింత లాభసాటిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ నాయకులకి ఎస్పెషల్లీ అండి, రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళకైతే పదవీ యోగాలు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. మంచి అవకాశాలు జీవితంలో ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాగా, ఒక రాజయోగంలా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. మీ ప్రయత్న బలాన్ని పెంచండి. మీరు ఏ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో దానికోసం ఇంకా మరింత ప్రయత్నం చేయగలిగితే తప్పకుండా మంచి అవకాశాలు అనేటువంటివి కలుగుతాయి అని చెప్పొచ్చమ్మా. ఇంకా బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి కూడా మంచి లాభసాటి వ్యాపారం అనేటువంటిది కనబడుతోంది. ఇక్కడ చూస్తే అండి, దశమంలో కేతుగ్రహ సంచారం కూడా యోగిస్తోంది. ఇప్పటి వరకు ఒడిదుడుకులు, అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి ఎక్కువగా ఉన్నటువంటి కెరియర్లో ఒక పర్మనెంట్ సెటిల్మెంట్ అనేటువంటిది, జాబ్స్ పర్మనెంట్ అవ్వడం కానీ, ప్రమోషన్ రావడం కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, కొత్త జాబ్ రావడం కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా బాగా యోగిస్తున్నాయమ్మా. దశమంలో శుక్రగ్రహ సంచారం అనేటువంటిది సినీ, నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాలు కానీ, లేదు అనుకుంటే శుక్రబలం కోసం ప్రయత్నం చేసేటువంటి ఏఐ వర్చువల్ రియాలిటీలో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, క్రియేటివ్ సెక్టార్లో పనిచేసేటువంటి ఫ్యాషన్ డిజైనర్స్ కానీ, కాస్ట్యూమ్ డిజైనర్స్ కానీ, గ్రాఫిక్ డిజైనర్స్ కానీ, ఇలాంటి వాళ్ళందరికీ కూడా గొప్పదైనటువంటి కెరీర్ కనబడుతోంది అని చెప్పొచ్చండి. చాలా బాగుందండి. ఈ విషయంలో ఈ మాసంలో, ఈ 15 రోజుల్లో మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులు మీ జీవితంలో ఒక భాగాన్ని నిర్ణయిస్తాయి. మీ ఆర్థిక సమస్యలను తీరుస్తాయి. మీరు అనుకునే విధంగా, అనుకున్నటువంటి స్థాయిలో నిర్ణయింపబడేటువంటి గొప్ప స్థాయికి వెళ్ళేటువంటి యోగం దీనివల్ల మీకు పడుతుంది అని చెప్పచ్చు. అయితే ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితులు మనం చూస్తే చతుర్థంలో రాహుగ్రహ సంచారము, దీనివల్ల ఏం జరుగుతుంది అంటే కుటుంబంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉండడం కానీ, మనశ్శాంతి అనేటువంటిది లేకపోవడం కానీ, ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి ఎక్కువగా రావడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ శని వక్రించి 4th హౌస్ని చూస్తున్నారమ్మా. దీనివల్ల ఏంటి అంటే పనులు పెండింగ్ పడతాయి. అనుకున్నవన్నీ అవుతాయి కానీ పెండింగ్ స్లోగా, ఈరోజు అవ్వాల్సింది 4 రోజుల తర్వాత, 4 రోజులు అవ్వాల్సింది 10 రోజుల తర్వాత అవ్వడం ఖచ్చితంగా అవుతుంది. అలాంటి డిలేస్ ఏమీ లేకుండా, ఆ టెన్షన్స్ అనేటువంటి మెంటల్ ప్రెషర్ లేకుండా ఉండాలి అనుకుంటే శనికి తైలాభిషేకము అనేటువంటిది తప్పకుండా చేయించండి. దానివల్ల చాలా బాగుంటుంది. అష్టమంలో గురుగ్రహ సంచారము, గురుడు అనేటువంటి ప్లానెట్ మీకు ఇంకా యోగించడం లేదు. గురుబలం ఎప్పుడైతే లేదో వివాహాది శుభ కార్యక్రమాలు, సంతాన విషయంలో పెండింగ్ పడడం కానీ, ఆలస్యం అవ్వడం కానీ, డిలేస్ ఎక్కువగా ఉంటాయి. ప్రయత్న బలం అన్నీ కూడా విఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గురుడు 9వ స్థానంలోకి మీకు వచ్చే నెల అంటే ఇంచుమించుగా 40 రోజుల తర్వాత కనబడుతున్నారు. ఈ 40 రోజులు కూడా ఇప్పుడు పట్టేటువంటి రవి బలం వల్ల ముందుకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత నుంచి గురుడు వల్ల మీకు విపరీతమైనటువంటి ధనయోగము అనేటువంటిది పడుతుంది. అది మీ లైఫ్లో ఒక గొప్పదైనటువంటి మార్పులు తీసుకొస్తుంది అని చెప్పొచ్చండి. 12వ స్థానంలో కుజగ్రహ సంచారము, 12వ తారీఖు దాటిన తర్వాత కుజుడు తులారాశిలోకి వెళ్ళాడమ్మా. దీనివల్ల ఏంటి అంటే రుణ బాధలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఎలాంటి మార్పులు లేవని చెప్పొచ్చు. ఇంకా కొంతకాలం కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కుజబలం అనేటువంటిది లేదు కాబట్టి కోర్టు వ్యవహారాలు, న్యాయపరమైన చిక్కులు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కానీ, భూ వివాదాలు కానీ, ఇలాంటి వాళ్ళకి కూడా డబ్బులు విపరీతంగా వ్యయం అవ్వడం, ఎంత కష్టపడినా దాంట్లో రిజల్ట్స్ లేకపోవడం లాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి. విదేశీ యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే ప్రతికూలమైన పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో నివాసం ఉంటున్న వాళ్ళకి కూడా కాస్త
అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి ఎక్కువగా కనబడుతున్నాయమ్మా. ఇక ఎస్పెషల్లీ విమెన్కి అయితే మెరిటల్ లైఫ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకుని సెన్సిటివ్గా ఎమోషనల్ అయ్యేటువంటి అవసరం లేదు. మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి, చాలా బాగుంటుంది. ప్రత్యేకించి ఈ మాసంలో వచ్చేటువంటి మార్పుల వల్ల మాసం చివరిలో నూతన వస్త్ర, వాహన, వస్తు, సువర్ణ యోగాలన్నీ కూడా చాలా బాగా కనబడుతున్నాయమ్మా. ప్రధానంగా ఇంకా ఏదైనా దోషాలు ఉన్నాయి అనుకుంటే మాత్రము ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన గొప్పదైన శుభ ఫలితాలు మీకు తీసుకొచ్చి పెడుతుంది. వీళ్ళకి ఈ మాసంలో కలిసి వచ్చే రోజు, వీళ్ళకి ఈ మాసంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారము, ఆదివారం అమ్మ. కలిసి వచ్చే రంగు వైట్ కలర్ చాలా బాగా కలిసి వస్తుంది. మెరూన్ కలర్ కూడా చాలా మంచి శుభ ఫలితాలు ఇస్తుంది. కలిసి వచ్చే నెంబర్ 1 అనేటువంటిది చాలా బాగుంటుందమ్మా. తర్వాత నెంబర్ 6 కూడా చాలా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి పరిహారం చేసుకోవాలి అంటారు ఈ రాశి వాళ్ళు? ప్రత్యేకించి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి 6 ప్రదక్షిణాలు చేసి ఒక 6 కేజీల కందిపప్పు దానంగా ఇవ్వడం కానీ, కందులు దానంగా ఇవ్వడం కానీ, రుణ బాధలు ఉన్న వాళ్ళు అందరూ అవసరం లేదండి. అప్పుల బాధ విపరీతంగా ఉంది, లేకపోతే లోన్స్ కానీ ఈఎంఐస్ కానీ పెండింగ్లో ఉన్నాయి, వివాదాల్లో ఉన్నాము, తగువుల్లో ఉన్నాము అనేటువంటి వాళ్ళైతే కందులు 6 కేజీలు సుబ్రహ్మణ్య ఆలయంలో దానంగా ఇవ్వడం వల్ల గొప్ప శుభ ఫలితాలు ఉంటాయండి. గురుబలం తక్కువగా ఉంది కాబట్టి గురుబలం పెరగడానికి గోసేవ ఎక్కువగా చేయండి. గురుబలం పెరిగి ధన సమస్యల నుంచి బయటకు రావడం, ఈ పేరు పరంగా వచ్చేటువంటి ఎలిగేషన్స్ కానీ ఏమైనా ఉన్నా అవన్నీ తీరిపోవడం లాంటివి చాలా బాగుంటాయమ్మా. అంటే ఇంకా ఎవరైనా కూడా మీరు అన్నట్టుగానే ఇంటర్నల్గా వాళ్ళ యొక్క చార్ట్ చూపించుకొని వాళ్ళు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో వాటికి సంబంధించి పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు మాగారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశములన్నీ కూడా గోచార అంశములండి. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత అక్కడ ఏ సమయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ ఎలాంటి మెట్లు ఎక్కాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే ఎక్కడ ఎలా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ప్రతిదీ కూడా ఏ రాశి వారైనా సరే ఏ సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది పర్సనల్ చార్ట్లో చాలా డీప్గా ఉంటుందండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో మీ జాతకాన్ని సమన్వయం చేస్తూ ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.